వేణుగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సేవ చేయాలనే లక్ష్యంతో మళ్లీ మంత్రిగానే ప్రజలకు వద్దకు వస్తానన్నారు. గుండె చికిత్స చేయించుకుని 6 రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుని 7వ రోజు ప్రజల వద్దకు వచ్చేస్తానని తెలిపారు. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో సుమారు 1000 మంది మంత్రి వేణు సమక్షంలో వైసీపీలో చేరారు. రిటైర్ అయిపోతాను, మళ్లీ ఒక్క ఛాన్స్ అంటున్న టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరితో నియోజకవర్గ ప్రజలకు పని ఏముందని వేణు సెటైర్లు వేశారు. రేపు గెలిచిన తర్వాత ఖచ్చితంగా జగనన్న మళ్లీ కేబినెట్ లోకి స్థానం ఇస్తారు. మళ్లీ మంత్రిగా మీ దగ్గరకు వచ్చి మీ సమస్య 5 ఏళ్లు సేవ చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. ఒక్కటి నేను ముందే చెప్పాను, 3 సార్లు ఎమ్మెల్యేలే ఉన్నారు తప్ప ఈ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడికి భయం. ఎవరు బుచ్చి చౌదరి గారి మీద పడతాడని, ఈ పెద్ద ఆయన కాదు, ఆ బుచ్చి చౌదరి గారు అంటే అదేంటి ఆయన ఇవాళ మళ్లీ పోటీకి వచ్చాడు. 2 సార్లు చేశాడు. కరోనా కనపడలేదు, 5 ఏళ్ళు కనపడలేదు, అంతకుముందు కనపడలేదు. మళ్లీ వస్తున్నాడు. ఇప్పుడు వస్తుంటే అక్కడ తిరుగుతున్నారు మనవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతున్నారు, వారి అమ్మాయి గారు ఎవరో ఒకరు తిరుగుతున్నారు. నేనేమంటానంటే నేను రిటైర్ అయిపోతాను నాయన అంటాడు పక్కన, కానీ ఒక్క అవకాశం ఉన్నట్ట. రిటైర్ అయిపోయి ఆయన మనకెందుకురా, పని చేసేవాడు కావాలి తప్ప. ఇప్పుడు నేను స్టంట్ వేయించుకున్నాను, 6 రోజులు అయింది, 7వ రోజు మీ దగ్గరికి వచ్చాను కదా. నేను దేనిని బాగా నమ్మానంటే ప్రజలకు సేవ చేయడాన్ని నమ్మాను. అందుకే నేను ఈ స్థితికి వచ్చానని ఈ సందర్భంగా నమ్మకం. ఈ రాజకీయం అనేటువంటిది ప్రజాసేవ కోసమే అంకితమైనటువంటి. రేపు గెలిచిన తర్వాత ఖచ్చితంగా జగనన్న మళ్లీ కేబినెట్ లోకి స్థానం ఇస్తారు. మళ్లీ మంత్రిగా మీ దగ్గరకు వచ్చి మీ సమస్య 5 ఏళ్లు సేవ చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. ఒక్కటి నేను ముందే చెప్పాను, 3 సార్లు ఎమ్మెల్యేలే ఉన్నారు తప్ప ఈ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడికి భయం. ఎవరు బుచ్చి చౌదరి గారి మీద పడతాడని, ఈ పెద్ద